టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల కన్నప్ప సినిమాలో నటించిన ఆయన మంచి విద్యావేత్త కూడా. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటి వరకు 500కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. కేవలం హీరోగానే కాకుండా విలన్గా, కమీడియన్గా, ఒక నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన నటన ప్రతిభతో అభిమానుల చేత కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలిపించుకున్నారు. ఇటీవల కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మోహన్ బాబు మంచి విద్యావేత్త కూడా. శ్రీ విద్యా నికేతన్ పేరిట పలు విద్యా సంస్థలను నెలకొల్పిన ఆయన భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే తన విద్యా సంస్థల్లో 25% మంది పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. సామాన్యులతో పాటు టాలీవుడ్లో పలువురు ప్రముఖ నటుల పిల్లల్ని కూడా తన విద్యా సంస్థలో చదివించినట్లు మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలా ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి తన స్కూల్లో చదువుకొని ఇప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్గా ఎదిగిందని, ఆమె పేరు గుర్తు రావటం లేదని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇంతకు ఆయన ప్రస్తావించింది ఎవరి గురించో కాదట. ఇటీవలే 300 కోట్లతో బ్లాక్ బస్టర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తెనే ఐశ్వర్య రాజేష్. సీనియర్ లేడీ కమీడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్కి స్వయాన మేనత్తవుతుంది. అయితే ఐశ్వర్య తండ్రి రాజేష్ తన చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో ఆమె తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళిపోయారట. అయితే ఐశ్వర్య కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్కి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ కమెంట్ చేయండి.